నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో రైతులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రేపటి నుంచి 60% ఫీడర్లలో 9 గంటల పాటు పగటిపూట విద్యుత్ హైదరాబాద్ సిగలో మరో మణిహారం సింగిల్ పిల్లర్ తో వేలాడే తీగల వంతెన హైదరాబాద్ కు హైలైట్ గా నిలవడం ఖాయం ఉండవెల్లి నుంచి మకాం మార్చే యోచనలో చంద్రబాబు కొత్త ఇంటి కోసం పరిశీలనలో పలు గెస్ట్ హౌస్లు జగన్ సర్కారుపై కోడల ఫైర్ అంగన్వాడీకి ఆశా వర్కర్లకు తేడా తెలియడం లేదంటూ ఆగ్రహం ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 27 నుంచి 60% ఫీడర్లలో 9 గంటల పాటు పగటిపూట విద్యుత్ అందించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది జూలై 30 నాటికి మిగిలిన 40% ఫీడర్లలో పనులు పూర్తి చేసి పగటిపూట కరెంటు ఇవ్వాలని ఆదేశించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఈ ఫీడర్లలో చేపట్టాల్సిన పనుల కోసం 1700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా సీఎం వెల్లడించారు. విద్యుత్ శాఖపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. తాను ఏ అధికారిని తప్పుపట్టబోనని మార్పు కోసమే తప్పిస్తున్నారని చెప్పారు. నేను కూడా కళ్ళు మూసుకుంటే ఏదో ఎంతో కొంత ఇచ్చిపోతారు కదా, కానీ మనకు ప్రజలు ముఖ్యమన్న విషయాన్ని అంతా గుర్తించాలి అని అన్నారు ఆయన. డబ్బును ఏం చేసుకుంటాం, ఎక్కడో దగ్గర మార్పు రావాలి. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి ఎక్కడ సేవ్ చేయగలమో అధికారులు గుర్తించాలి. అందుకనే సహకరించాల్సింది అధికారులేనని పదే పదే చెప్తున్నాను. అందరూ కలిసికట్టుగా ముందుకు రండి. అధికారులను రక్షించే బాధ్యత నాది. నా ఆగ్రహం అధికారుల మీద కాదు, పై స్థాయిలో జరిగిన అవినీతి మీద అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక హైదరాబాద్ అంటేనే మనందరికీ టక్కున గుర్తొచ్చేది చార్మినార్ హైటెక్ సిటీ. అంతలా ఈ కట్టడాలు నగరానికి గుర్తింపు తెచ్చాయి. అయితే ఇప్పుడు అదే కోవలోకి మరో కట్టడం కూడా చేరిపోతోంది. అది దుర్గమ్మ చెరువు దగ్గర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కడుతున్న రో బ్రిడ్జ్. ఏషియాలోని 2వ పెద్ద వంతెనగా రికార్డులకు ఎక్కబోతోంది ఈ కట్టడం. దీనికి సంబంధించిన పనులు చివరి దశకు చేరుకోవడంతో ప్రభుత్వం వంతెన ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా సింగిల్ పిల్లర్తో వేలాడే తీగల వంతెన హైదరాబాద్కు హైలైట్గా నిలవడం ఖాయమని L&T అధికారులు అంటున్నారు. ఇక ఉండవల్లిలోని అక్రమ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూడా కూల్చివేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేసే యోచనలో బాబు ఉన్నట్టు సమాచారం. అనువైన నివాసం దొరికిన వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలని మెజార్టీ టీడీపీ నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కాగా చంద్రబాబు కొత్త ఇంటి కోసం పరిశీలనలో పలు గెస్ట్ హౌస్లు ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. క్వాలిటీ ఐస్ క్రీమ్ గెస్ట్ హౌస్, గామన్ ఇండియా అతిథి గృహం, మరో గెస్ట్ హౌస్ను టీడీపీ నేతలు పరిశీలించినట్టు సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఉద్దండ రాయనిపాలెం ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కొందరు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఉండవల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు కూల్చివేయడంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. ప్రజావేదిక కూల్చివేత తెలివి తక్కువ పని అని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని 90% ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి, అంగన్వాడీకి, ఆశా వర్కర్లకు కూడా తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పథకాలు ప్రకటించారు గాని వాటిపై స్పష్టత లేదని, అమ్మఒడి పథకంపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇక నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో పలు రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలపై సర్వసభ్య సమావేశంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అయినటువంటి పింఛన్లు, మిషన్ భగీరథ, నల్లా కనెక్షన్లు, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటులపై ఫిర్యాదులు మరియు సలహాలు, సూచనలపై చర్చలు జరిగాయి.
విలేజ్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. దానివల్ల మండల వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఫండింగ్ రావడం వల్ల ఎంపీటీసీలకి, తర్వాత సర్పంచ్లకి అందరికీ అధికారం ఉండేది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మండల స్థాయిలో ఎంపీటీసీలకి, తర్వాత మండలాధ్యక్షులకు ఒక రకమైన నిధులు వచ్చి కొంచెం మంచి పేరు ఉండేది. కానీ ఈ సమయంలో ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో ₹1 కూడా బడ్జెట్ లేకుండా మండల వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసిన కనుక కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక ముందున్న సరే మా కాలంలో అంటే ₹1 కూడా రాలేదు, మేము ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఇక ముందు వచ్చేటువంటి ఎంపీటీసీల కన్నా జెడ్పీటీసీల కన్నా కనీసం ఒక మండలానికి కనీసం ₹1 కోటి, ₹5 కోట్ల ఇచ్చి మండల వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేస్తే బాగుంటుందని నా మొదటి అభిప్రాయం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే లేడీస్ రిజర్వేషన్. దీంట్లో కూడా రిజర్వేషన్ ఒకటి, మనం చేసే పని ఒకరు, అధికారం ఒకరు, అలా కాకుండా ఖచ్చితంగా నిబంధనలు పాటించి వచ్చినటువంటి ఫండింగ్ కానీ ఏదన్నా ఉంటే ఫండింగ్ ఎక్కువగా అలాట్ చేసి మండల వ్యవస్థను అందరూ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అందులో ఎంపీటీసీలకు ఈ 5 ఏళ్ల పరిపాలన పూర్తిగా 5 ఏళ్ల పరిపాలన పూర్తిగా అట్లానే సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ సర్వసభ సమావేశంలో అధికారులు అనధికారులు అందరూ కూడా హాజరయ్యారు. అందులో మండలాల్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సమీక్ష సమావేశంలో నిర్వహించడం జరిగింది. అందులో ఎక్కువగా ఉపాధి హామీ ఐహెచ్ఎస్ భాగంగా జేసీఎస్ నివేదికగా, తర్వాత మేము ఎంతమంది అచీవ్మెంట్ అయినా, తర్వాత ఏపీఆర్ రోడ్లు అభివృద్ధి దాని గురించి సమీక్ష జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా తర్వాత కొన్ని శాఖల మీద అభివృద్ధి కార్యక్రమం జరగడం జరిగింది. తర్వాత మిషన్ భగీరథ మీద కూడా అన్ని గ్రామాలలో కూడా మిషన్ భగీరథ పనులు అవుతున్నాయా దాని మీద కూడా సమీక్షా సమావేశం అవ్వడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా అధికారులు అనధికారులు పత్రికా విలేకరులు అందరూ హాజరయ్యారు. ఈ ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్గా మంచిగా విజయంగా జరిగింది. అందులో గౌరవనీయులైన ఎంపీపీ గారు, వైఎస్ఎంపీ గారు, తర్వాత మా ఎంపీసీ గారు, సర్పంచ్ అందరూ కూడా మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. మంచిగా చక్కగా 5 ఏళ్ల పరిపాలనలో కూడా మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చి మంచిగా మాకు విజయవంతం అయ్యేటట్టు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మరియు మహేశ్వరం మండలంలోని దాసర్లపల్లి, నేదునూరు, దాసర్లపల్లి తాండ గ్రామ సభల్లో పాల్గొన్నారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో పాసు పుస్తకాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని ఎంఆర్ఓకు ఆదేశించారు. తుమ్మాలూరు, మొహబ్బద్ నగర్ గ్రామాలలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి నేరుగా వెళ్లి పంపిణీ చేశారు. నేదునూరు గ్రామంలో మంచినీటి సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మధ్యవర్తుల సంబంధం లేకుండా నేరుగా చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నాం అని అన్నారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలు ప్రతి కుటుంబంలో చిరునవ్వును అందిస్తున్నాయని ఈ సందర్భంగా కొనియాడారు. ఇక అక్రమ కట్టడాలు కూల్చివేయాలన్న అధికారుల ఆదేశాల మేరకు నగరంలో పలు చోట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ రోజు దిల్సుఖ్ నగర్లోని మారుతి నగర్లో అక్రమ కట్టడాలు మరియు రోడ్డు సమీపంలో ఉన్న కట్టడాలను, రేకులని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. సంబంధిత యజమానులు కాస్త సమయం ఇవ్వండి అని కోరినా అధికారులు వారి గోడు పట్టించుకోకుండా కూల్చివేతలను కొనసాగించారు.
ల్యాండ్ ఉంది నాది ఎక్సైజ్ ల్యాండ్ బిల్డింగ్ ప్రొజెక్షన్ నేను పెట్టినా మీరు రోడ్ మీకు వచ్చింది బండి ముందు డేర్ సార్ బండి వాడి అవతలకే రాజు బాలాపూర్ పిఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. మల్లాపూర్ ఆర్సీఐ మెయిన్ రోడ్ పక్కన గత 4 రోజులుగా మల్లాపూర్ గ్రామంలో తిరుగుతూ నిన్న రాత్రి మరణించినట్టు గుర్తించారు స్థానికులు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎస్ఐ నాగరాజు మరియు టీం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక మహబూబాబాద్ జిల్లా కురవి తహసీల్దార్ కార్యాలయంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రైతుల వద్ద డబ్బులు తీసుకుని పట్టాలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను నిలదీసి తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు మహిళా రైతులు. వన్ టౌన్లో జలమయమైన ఊర్మిళానగర్, రోటరీనగర్, గొల్లపాలెం గట్టు ప్రాంతాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఇళ్లలో నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యని పరిష్కరించలేదని స్థానికులు ఆవేదన చెందారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు జారీ చేశారు.
అట్లే అన్న ఇక నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం తహసీల్దార్ కార్యాలయంలో గట్కోల్ గ్రామం రైతు వెల్మన్ నవీన్ భూమి పట్ట ఇవ్వడానికని గట్కోల్ వీఆర్ఓ నర్సయ్యకు 80,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నా డబ్బులు నాకు ఇవ్వాలని వీఆర్ఓను అధికారులను కాళ్ళ వేళ పడిన సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వెల్మన్ నవీన్. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి సిరికొండ తహసీల్దార్ కార్యాలయాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని మండల రైతులు కోరుతున్నారు. గత తహసీల్దార్ కోట్ల రూపాయలు దండుకుపోయి పనులు చేయలేదని మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చగుంట్లోడికి ఇవి రికార్డ్స్ టోటల్ దీనికి సంబంధించి ఇంట్లో ఉన్న విఆర్ఏ దీనికి రెవెన్యూ సిబ్బంది టోటల్ దీన్ని రికార్డ్స్ అన్ని 1990 నుంచి రికార్డ్స్ అన్ని చేంజ్ చేసి విఆర్ఏ గడ్కోల్ విఆర్ఏకు అనుగుణంగా మొత్తం టోటల్ ఆడికి హెల్ప్ఫుల్గా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం లంచం తీసుకొని నా దగ్గర ప్రూఫ్ ఒక్కొక్క వ్యక్తి దగ్గర 30,000 లక్ష ఏం ఒక ఇంత లిమిట్ లేదు. విఆర్ఓ సెపరేట్ గా రక్తం మా గడుకోలు విఆర్ ఇంకా ఒరిజినల్ గా అది దొంగ ఇక అట్లాంటి డిపార్ట్మెంట్ ఉన్నది. ఇది మొత్తం కేసీఆర్ దృష్టికి పోవాలా, డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరగాల. జరిగిన తర్వాత మాకు రైతులకు న్యాయం జరగాల. ఒక రైతు 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను నేను, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఉండగా కూడా వాడు ఒక్కడు కూడా చలిస్తలేడు. దీని బుద్ధ మీకు దయచేసి తహసీల్దారా చూస్తాము మేము దాన్ని మీకు అబ్జర్వ్ చేస్తున్నాము. హామీ లేదు మా దగ్గర నుంచి తీసుకున్నాడు. కాదంటే మళ్ళీ మీరు ఎంఆర్ఓ దగ్గరకు పోయి మీరు కూడా వాయిస్ తీసుకోండి, మాకు న్యాయం చేసేటట్టు ఇవ్వడం. ఇన్ని ఒక 2 సంవత్సరాల నుంచి నన్ను ఎంత తిప్పలు పెడుతురో వాళ్ళకు తెలుసు, వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలుసు. అన్ని విధాల ప్రూఫ్స్ ఉన్నాయి. కాకపోతే ఒక అర్ధగంట తర్వాత మీకు మళ్ళీ అన్ని సబ్మిట్ చేస్తాను నేను సపరేట్ గా మా దగ్గర నుంచి రాతపూర్వకంగా. ఎన్ని పైసలు ఇచ్చినావు? విఆర్ఓకి 80,000 రూపాయలు, ఎంఆర్ఓకి ఇచ్చిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరికి ఇచ్చినావా? ఈ మొత్తం టోటల్ తీసుకున్నది వీడు విఆర్ఓ తీసుకొని అన్నిటికీ డిస్పాచ్ చేస్తున్నా అని చెప్పిండు. ఏఎంఆర్ఓ తీసుకున్నాడు, విఆర్ఓ తీసుకున్నాడు. నేను పేరు మెన్షన్ చేయదలుచుకున్నాను. విఆర్ఓ తీసుకొని ప్రతి ఒక్క దానికి నేను ఇచ్చేస్తా అంటే ఇన్ఛార్జ్ వాడు. ఏం పేరు ఆయనది? నర్సయ్య. చేస్తా అంటలేడు ఏమంటలేడు. మా దగ్గర రాతపూర్వకంగా తీసుకుంటుండ్రు తప్ప అంటే మీరు ఏమేమి మీకు ప్రాబ్లం ఏందని చెప్పి రాపించుకుంటుండ్రు. ప్రతి ఒక్క డీటెయిల్స్ ఖచ్చితంగా సిరికొండల ఇవాళ న్యాయం జరగకపోతే గడ్కోల్ విలేజ్ మొత్తం ఉంటుంది. గడ్కోల్ విలేజ్ మొత్తం ఓపిక నశించిన నా పాత పాస్బుక్ కూడా ఉంది, నాకు కొత్త పాస్బుక్ ఉంది. మేమో కూడా ఇచ్చారు నేను అనుభవదారుడు అని. ఇది కూడా వేయండి. ఇగో నా కొత్త పాస్బుక్, నా పాత పాస్బుక్
ఇక కర్నూలు జిల్లా ఆలూరు మండలం కరడిగుడ్డం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో కరడిగుడ్డం తాండాకు చెందిన నీలకంఠ నాయకు తీవ్ర గాయాలు కావడంతో బళ్ళారి ఓపీడీ హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సంఘటనను గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఆమె యొక్క ఫీల్డ్ అసిస్టెంట్, కానీ పెత్తనం మొత్తం ఆమె భర్త సత్యనారాయణదే. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 365 జాబ్ కార్డులు ఉన్నాయి. కానీ సంవత్సరాలు గడిచినా డబ్బులు ఇవ్వడం లేదని కేవలం 177 మంది మాత్రమే రోజువారీ పనికి పోతున్నారు అని అన్నారు. 78,47,012 రూపాయల వరకు ఇప్పుడు పెండింగ్ అమౌంట్ ఉన్నది. ఈ అమౌంట్ మొత్తం బీపీఎంలు కూలీలకు పంచవలసి ఉన్నది. బీపీఎంలను సంప్రదించగా వారు 1-2 రోజులలో పంచుతామంటున్నారు. బ్యాంకు వాళ్ళు మాకు ఇంకా సరిపోను అమౌంట్ ఇవ్వట్లేదు, పంచుతామని తెలియజేశారు. వర్కాల గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు 4,61,776 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అవి సంబంధిత బీపీఎంతో మాట్లాడి పంచే విధంగా చూస్తాం. సంబంధిత వర్గాల ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదని తెలుస్తున్నది. దానిపై పై అధికారులకు పూర్తి నివేదిక పంపించి చర్యలు తీసుకుంటాం. ఏవైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెజర్మెంట్ ప్రకారం ఉంటాయో అవన్నీ పర్యవేక్షించి పేమెంట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో తెలుసుకొని మేము పేమెంట్ చేస్తాము. ఇప్పటి వరకు వర్కాల గ్రామ పంచాయతీలో 177 కార్డులు పనిచేయడం జరిగింది. ఆ జాబ్ కార్డులలో జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కార్డులు అప్డేషన్ చేయలేదని ఇప్పుడు సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నారు. దానిలో తేలింది ఎవరైతే తప్పు చేసి ఉంటారో తప్పనిసరిగా దానికి ప్రతిఫలం అనుభవిస్తారు. ఇక సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో డాక్టర్ అంచెల పార్థసారథి మాట్లాడుతూ సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదని అన్నారు. సోరియాసిస్ రావడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి అని ఆయన తెలియజేశారు. జన్యుపరమైన ఇమ్యూనిటీ పవర్, పరిసరాల ప్రభావం వంటి కారణాల వల్ల వస్తుంది అని ఆయన అన్నారు. దీనికి సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే పూర్తిగా నివారించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంచెల పార్థసారథి మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు సోరియాసిస్ గురించి అవగాహన కల్పించేందుకు మీడియా మిత్రుల ద్వారా వచ్చిన ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేయబడింది. సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే దాని కారణాలు ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే వంశపారంపర్యంగా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు. మూడవది ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్, అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ. ఈ 3 కలిసి మన సోరియాసిస్ వస్తుంది. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో ఇన్ఫెక్షన్స్, స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే మ్యాలసీజియా లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సోరియాసిస్ అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్స్ కోల్డ్, హీట్ కానీ కోల్డ్ కానీ ఉన్నప్పుడు కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, స్మోకింగ్ చేసే వాళ్ళలో సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. చర్మానికి ఫిజికల్ ఇంజరీ కానీ కెమికల్ ఇంజరీ కానీ ఉంటే దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మనం వాడుకునే కొన్ని ట్యాబ్లెట్స్, ముఖ్యంగా బీపీకి వాడే ట్యాబ్లెట్స్ కానీ, లేకుంటే మలేరియాకి వాడే ట్యాబ్లెట్స్ కానీ, లేకుంటే సైకాట్రిక్ వాడే ట్యాబ్లెట్స్ కానీ, లేకుంటే పెయిన్ కిల్లర్స్ కానీ, వీటి వల్ల కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. సోరియాసిస్ ఎటువంటి పరిస్థితిలో కంటేజియస్ కానే కాదు. ఇది వేరే వాళ్ళకి అంటుకోదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. ఇది సెక్సువల్ డిసీజ్ కూడా కానే కాదు. పెళ్లి చేసుకుంటే మాత్రాన భార్యకు వస్తుందని కానీ, లేకుంటే పెళ్లి చేసుకుంటే భార్య నుంచి భర్తకు వస్తుంది కానీ అటువంటి అపోహలు పెట్టుకోకండి. న్యూనతా భావానికి లోన్ కాకండి. సోరియాసిస్ ముఖ్యంగా ఎక్కడెక్కడ వస్తుందంటే మోకాళ్ళు, మోచేతులు, అలాగే తల వెనుక భాగంలో ముందు వస్తుంది. తర్వాత ఏ భాగాలకైనా రావచ్చు, ఒంటి మీద ఎక్కడైనా రావచ్చు. కానీ సోరియాసిస్లో రకాలు చాలా ఉన్నాయి. ప్లాక్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని, అలాగే అంటే చంకల్లో వచ్చే సోరియాసిస్, గజ్జల్లో వచ్చే సోరియాసిస్, అరిచేతికి అరికాలికి వచ్చే సోరియాసిస్, ఓన్లీ తలకు వచ్చే సోరియాసిస్, ఇలా రకరకాలుగా సోరియాసిస్ ఉన్నాయి. కానీ సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగానే నయం అవుతుంది. క్యూర్ అని చెప్పను కానీ మంచిగా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ చేయడానికి మంచి రకాల మందులు ఉన్నాయి, పూత మందులు కానీ, లోపలికి వేసుకునే ట్యాబ్లెట్స్ కానీ,
ఫోటోథెరపీ కానీ బయలాజికల్స్ కానీ రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే సోరియాసిస్ కంట్రోల్ చేసుకుని మనం మామూలు జీవితాన్ని గడపవచ్చు. ఒకటి ఏంటంటే మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోండి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే 30 minutes 3 days in a week కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉండాలి. వీలైతే యోగా మెడిటేషన్ లాంటిది చేసుకోండి. ఆ తర్వాత డైట్లో నాన్ వెజ్ తగ్గించండి. వెజిటేరియన్ ఫుడ్ ముఖ్యంగా కలర్డ్ ఫుడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ మంచిగా తీసుకోండి. హై కలరీ డైట్ తీసుకోకండి. కలరీ డైట్ లో తీసుకోండి. రైస్ తగ్గించండి. సాములు, కొర్రలు, అరికెలు అలాంటివి కూడా తీసుకుంటే మంచిది. దంపుడు బియ్యం తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇంతేకాకుండా మీరు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఒబీస్ ఉన్న వాళ్ళు ఒబిసిటీ తగ్గిస్తే మంచిది. ఈ విధంగా మనం సోరియాసిస్ మంచిగా కంట్రోల్ చేసుకునే అవకాశం. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో రైతులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్. రేపటి నుంచి 60% ఫీడర్లలో 9 గంటల పాటు పగటిపూట విద్యుత్. హైదరాబాద్ సిగలో మరో మణిహారం. సింగిల్ పిల్లర్తో వేలాడే తీగల వంతెన హైదరాబాద్ కు హైలైట్ గా నిలవడం ఖాయం. ఉండవెల్లి నుంచి మకాం మార్చే యోచనలో చంద్రబాబు. కొత్త ఇంటి కోసం పరిశీలనలో పలు గెస్ట్ హౌస్లు. జగన్ సర్కారుపై కోడల ఫైర్. అంగన్వాడీకి ఆశా వర్కర్లకు తేడా తెలియడం లేదంటూ ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ with 3 News. లక్ష్యం సమాజహితం.